నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు మనం ఆర్ఎస్ఎస్ కార్యాలయం, రాష్ట్ర ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఉన్నాము. కేశవ స్మృతి సంవర్ధన సమితి వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలలో స్వర్ణామృత ప్రసాదం అని చెప్పేసి ప్రతి నెల ఒకరోజు వీళ్ళు ఒక నక్షత్రంలో ఫిక్స్ చేసుకొని 15 సంవత్సరాల పిల్లల వరకు స్వర్ణామృత ప్రసన అనేది కార్యక్రమం చేపట్టారు. అది జరుగుతుంది. కేశవ స్మృతి సంవర్ధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ బాలయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి ఈ కార్యక్రమం గురించి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తేనండి. సార్, ఇది స్వర్ణామృత ప్రసన అనేది కొత్తగా వింటున్నాము. అంటే ఇది ఎప్పటి నుంచో ఉండొచ్చు, కాకపోతే మేమైతే కొత్తగా వింటున్నాము. దీని గురించి కొన్ని వివరాలు చెప్పండి. ఇది అతి పురాతనమైనటువంటి ఒక ఆయుర్వేద ప్రక్రియ. మన దేశంలో ఉండేటటువంటి గొప్ప విశిష్టత ఏమంటే, ప్రకృతికి మానవులకు కలిసినటువంటి సంబంధాన్ని ప్రకృతి ద్వారా, పంచభూతాల ద్వారా మనిషి పుట్టాడు కాబట్టి ఆ పంచభూతాల ద్వారానే కావాల్సినటువంటి శక్తిని సంపాదించుకునేటటువంటి ఒక ప్రక్రియను మన మహర్షులు ప్రారంభం చేశారు. ఆ మహర్షులు చేసినటువంటి దీనిలో అనేక వందల వేల రకాలైనటువంటి ఔషధాలతోటి దాంట్లో ఇది ఒకటి. ఈ మధ్యకాలంలో ఇది చాలా ప్రాశస్త్యం లేకపోయింది. కారణం ఏమంటే, దీనివల్ల అనేక వేల మంది, లక్షల మంది దేశం మొత్తంలో కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇక్కడ ఒక చోటే కాదు. ఈ కార్యక్రమం వల్ల అనేక వేల మంది, లక్షల మంది పిల్లలు బుద్ధిమాంద్యము, నత్తి, మాటలు రాకపోవడము, తర్వాత ఇమ్యూనిటీ పవరు లేకపోవడము, ఇలాంటి అనేక వందల రకాల నుంచి విముక్తి పొందేదానికి మార్గం ఉంది. అది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వేసుకున్నటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయి. మా దగ్గర వాళ్ళ యొక్క రికార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఏజ్ పిల్లల వాళ్ళు ఇక్కడ 1 ఇయర్ నుంచి 16 సంవత్సరాల పిల్లలకు వేయబడుతుంది. మరి ప్రాబ్లమాటిక్ ఉంటే కనుక ఒక్క డ్రాప్ మాత్రం 1 ఇయర్ లోపల పిల్లలకు వేయడం జరుగుతుంది. లేకపోతే కనుక 1 ఇయర్ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఇది ఈ స్వర్ణామృత ప్రసన అనేది ఏ రోజుల్లో చేస్తారు? ఇది ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఇది ఇవ్వబడుతుంది. 27 నక్షత్రాలు మొత్తం 27 రోజులకు ఒకసారి వస్తుంది. ఇది 27 రోజులకు పుష్యమి నక్షత్రం రోజున, ఆ రోజున ఉండేటటువంటి దీని ఇంగ్రీడియంట్స్, దీంట్లో ఉండేటటువంటి భౌగోళికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి దీనిలతోటి తయారు చేయబడినటువంటిది. ఇది ప్యూర్ ఆవు నెయ్యితో కానీ, లేకపోతే కనుక ప్యూర్ తేనెతో కానీ తయారు చేయబడుతుంది. ఇది గోల్డ్ పౌడర్ మిక్స్ చేస్తాం, ప్లస్ 9 ఇంగ్రీడియంట్స్, వనమూలికలు, వీటితోటి తయారు చేయబడుతుంది. ఇది మంత్రసహితంగా తయారు చేయబడుతుంది. కాబట్టి దీనికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ ధాతువులు ఏవైతే మిక్స్ చేస్తామో అవి ఈ రోజున ఉండేటటువంటి ఈ సౌర కుటుంబం దీంట్లో ఉండేటటువంటి ఆ పవర్ను ఈ రోజు మాత్రమే హెవీ చేస్తుంది అనమాట. పుష్యమి నక్షత్రం రోజున ఒక ఔషధము శక్తివంతం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో అది 100 టైమ్స్ 200 టైమ్స్ దాని బలం పెరుగుతుంది. ఆ టైప్లో దీనికి పుష్యమి నక్షత్రం రోజున అద్భుతమైనటువంటి శక్తి వస్తుందన్నమాట. 100 టైమ్స్ దాని పవర్ పెరుగుతుంది. కాబట్టి ఇదో రోజున వేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఈ ప్రసాదాన్ని ఇంతవరకు మీరు ఎంతమందికి అందించారు? ఇప్పుడు మేము ఇది ఒక సర్వీస్ యాక్టివిటీ ద్వారా చేస్తున్నాము. మనకు భారత కృషి ఫౌండేషన్ అనేటటువంటిది ఇక్కడ తాండూరు దగ్గర జింగూర్తేనే ఉంది. వారు మాకు ఈ మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ మేము ఇక్కడ సర్వీస్ యాక్టివిటీ ద్వారా మేము అంతా ఒక 12 మంది 13 మంది కలిసి దీన్ని ఎవరి మంత్ ఇస్తుంటాం. ఒక్కొక్కసారి 200 మంది పిల్లలు వస్తుంటారు. వాళ్ళు సమయాన్ని బట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6-7 వరకు కూడా ఇస్తుంటాం. ఆ విధంగా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందగా వస్తలేరు అన్నట్ట, లేకపోతే అట్లా కాదు. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఒక ప్రజల యొక్క మనసు ఎలా ఉందంటే, ఇంగ్లీష్ మెడిసిన్స్ మాత్రమే ఉపయోగము, ఇవన్నీ హోమియో కానీ ఇంకోటి కానీ అన్నీ వేస్ట్ అనేటటువంటి ఒక ఆలోచన ఉంది సమాజంలో. అటువంటి సందర్భంలో దీన్ని ప్రాచుర్యం పొందాలంటే దీనికి ఉండేటటువంటి విషయాలు చాలామందికి తెలియదు. ఆ తెలియకపోవడం ద్వారా చాలామంది రావడం లేదు. తెలుసుకున్నటువంటి వాళ్ళు అందరూ వస్తున్నారు. తర్వాత దీంట్లో ఏమంటే,
అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉపయోగం పొందుతూ వాళ్ళు ఇంకొకరికి మ్యాన్ టు మ్యాన్ ఇది డెవలప్ అవుతుంది, రిజల్ట్ ఏర్పడుతుంది. తర్వాత మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు వచ్చి చాలా శ్రద్ధతో వచ్చి సోషల్ కాన్సెప్ట్ పెంచాలని, అవేర్నెస్ పెంచాలని, ఈ విధంగా ఇంకా ఈ మీ ఛానల్ ద్వారా జిఆర్ న్యూస్ ద్వారా ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొందితే ఇంకా ఎక్కువ మంది సమాజంలో ఉపయోగం పొందుతారు. కాబట్టి మీ ఛానలు సర్వీస్ యాక్టివిటీలో పాల్గొన్నట్లు మాకు కూడా దీన్ని మ్యాన్ టు మ్యానే చేస్తాం మేము. ఆ విధంగా సమాజానికి ఎక్కువ ఉపయోగపడేట్లు మీ ఛానల్ ద్వారా జరుగుతుంది అని మా అభిలాష. చివరగా మీరు జనాలకి ఏమని చెప్తారు? దీంట్లో వాళ్ళ యొక్క పిల్లలకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు. కానీ అమాయకంగా ఒక హాస్పిటల్ వెళ్ళడం కానీ, ఇంకో చోట వెళ్ళడం కానీ, వేరే చోట అనేక లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మధ్యతరగతి కుటుంబీకులు డబ్బులు ఈరోజు అప్పు చేసి ఇంకోటి చేసి ఖర్చు పెట్టచ్చు, కానీ దాని పర్యవసానము ఆ కుటుంబం మీద కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. అలాంటివి సమస్య లేకోకుండా సమాజంలో మా వంతు సేవగా మేము చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలు కూడా దీన్ని స్వీకరించి వస్తే కనుక మాకు కూడా చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంటుంది. అది మీ ఛానల్ ద్వారా ఇంకా వందల మందికి, వేల మందికి విస్తృతంగా పరిచయం అయినట్లయితే, వాళ్ళు కూడా వచ్చినట్లయితే మాకు కూడా మేము చేస్తున్న దానికి చాలా ఆనందంగా ఉంటాను. ఆరోగ్యవంతమైన సమాజము, బలమైన సమాజము ఏదైతే ఉంటుందో ఆ దేశం డెవలప్ అవుతుంది. ఆ దేశము ప్రపంచానికి కావాల్సినటువంటి మార్గదర్శనం చేయగలుగుతుంది. సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ పొసెస్ ఏ గుడ్ నేషన్. ఈ మెడిసిన్ ద్వారా చాలా పిల్లలకి ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మా మనవనికి కాళ్ళకి చేతులు చెమటలు బాగా విపరీతంగా వచ్చేటి, అవి 3-4 సార్లు వేసుకున్న తర్వాత ఆ చెమటలు కూడా తగ్గిపోయినాయి వాడికి. ఏదైనా ఒక మందును మనం స్వీకరించేటప్పుడు ఈరోజు తీసుకొని స్వీకరిస్తానే రేపే రిజల్ట్ వస్తుందని మనం ఆతృతపడుతున్నాం. క్షణంలోగా కానీ రిజల్ట్ రావాలి. కానీ ఇది అన్నీ కూడా కొద్ది కాలం, ఒక 6 నెలలు, కనీసం 6 నెలలు కంటిన్యూస్గా తీసుకుంటేనే కొంత గుణం కనిపిస్తుంది. ఏది ఈ నెల వచ్చే నెల రాదు, ఏం రాలేదంటే ఏం లేదు. ఈ 3-4 నెలల్లోనే మనకు కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటే మాకు కూడా ఆనందంగా ఉంది. మేము సేవాభావంతో చేసేదే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఫౌండరు డాక్టర్ హెడ్గే వారి యొక్క స్ఫూర్తితో మేము కార్యకర్తలుగా ఈ పనులు సాగిస్తూ ఉంటాం. మేము ఇది సక్సెస్ అయిన సందర్భంగా ఇప్పుడు రాష్ట్రం అంతా మా సంస్థలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో మా సంస్థలు ఉన్నాయి. నేను ప్రతి జిల్లాకు తిరుగుతూ ఉంటాను. ఆ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని, అంటే వచ్చే రిజల్ట్ను బట్టి ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తే అక్కడి పిల్లలు కూడా ఇంకా ఇక్కడ పట్టణం, అక్కడ చాలా బీద గ్రామాలు పేద పిల్లలు ఉంటారు. వాళ్ళకి అనేక వసతులు లేకుండా అజ్ఞానంతో అట్లే ఉండిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా తెలిపి ఎక్కువ మంది పిల్లలు, ఈ పిల్లలు దృఢమైన పిల్లలుగా ఉంటైతే మన దేశానికి కూడా వీరి యొక్క సేవలు అవన్నీ బాగా ఉపయోగిస్తారు. ఎక్కడైతే యువకులు దృఢంగా ఉంటారో ఆ దేశం ముందుకు వెళ్తుందని చెప్పి స్వామి వివేకానంద కూడా నాకు ఈ దృఢమైన పిల్లలు కావాలని చెప్పి కోరిండు. ఆ కోరికను నెరవేర్చే దిశలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఫౌండర్ డాక్టర్ హెడ్గే వారి స్ఫూర్తితో లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇది ఇటువంటి మంచి కార్యక్రమం, అనేక కార్యక్రమాలు మనం నడిపిస్తున్నాం. మీరు రండి, ఇక్కడికి వచ్చి పరిశీలించండి. అనేక కార్యక్రమాలు విద్యావంతులకు, వృత్తిపరమైన వాళ్ళకి అందరికీ కూడా సేవ అందజేస్తున్నాం. మీరు కూడా ఆ సేవా ఫలాలను పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది స్వర్ణామృత ప్రసన ప్రతి ఒక్క పిల్లలకి అందించాలి అనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి మన పూర్వీకులు అందించిన ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పేసి ఈ సంస్థ వాళ్ళు కోరుతున్నారు.